మీరు అమెరికాలో పిల్లలు ఎవరన్నా చూస్తే 4 ఎంత అంటే కంప్యూటర్ నొక్కుతారండి. చూసారా మీరు? హ్మ్. మనం కూడా ఇదివరకు అంటే సెల్ ఫోన్స్ రాని క్రితం ఓ 100, 50 టెలిఫోన్ నెంబర్లు జ్ఞాపకం ఉండేవి మనకి కదా! ఇప్పుడు ఎన్ని నెంబర్లు జ్ఞాపకం ఉంటున్నాయి మీకు తప్ప? చాలా తక్కువ. చాలా తక్కువ. 1, 2 కూడా ఉండవండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని మీ సర్వెంట్‌లాగా వాడుకోండి తప్ప మీ యజమానిలాగా వాడుకోవద్దు. షూర్. మీ క్రియేటివిటీ చచ్చిపోద్ది. చచ్చిపోద్ది క్రియేటివిటీ. నేను నిజం చెప్తున్నానండి. మీ సర్వెంట్‌లా వాడుకోవాలి, మీ బానిసలా వాడుకోవాలి దాన్ని. దానికి పెత్తనం ఇచ్చారో మీ క్రియేటివిటీ చచ్చిపోద్దండి. ఏం పని చేయరు మీరు. క్రాస్ చెక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఎక్కడ బాగుంటుందంటే అండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బాగుంటుందండి. ఇలాంటి కథ ఎక్కడ వచ్చిందా? మామూలు మనకు తెలియదు కదా! నాకు ఈ బ్యాక్‌డ్రాప్‌లో అక్కడ ఎవరెవరు ఉండేవాడు, ఏ రాజులు ఉండేవాడు, ఆ దానికోసం రిసెర్చ్ కోసం అద్భుతంగా పనిచేస్తుందండి. స్టోరీని అంతా క్రియేట్ చేయాల్సి అనుకున్నారో నెక్స్ట్ మూమెంట్ యూ ఆర్ డెడ్. ఇంకెందుకు పని చేయరు మీరు.